మదన్ గారు ఎంత అద్భుతంగా పాడుతున్నారు. ఆహా, నేను వచ్చిన పని ఏంటంటే నాకు కృష్ణుని విగ్రహం కావాలి. చూడు, ఇప్పుడే ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పూర్తి చేశాను. మీరు వచ్చారు, ఇటు చూడండి. ఓహో, చాలా అద్భుతం. భగవంతుడు మంచి వారిని తమ పనిముట్లుగా తీసుకుంటారు. మీరు శ్రీకృష్ణుడి చేతిలో మురళి నాటివారు. నమస్తే దివాకర్ గారు. తేజ్, చూడు, మీ బాబాయ్ మీ నాన్న ఇద్దరి త్రిపకంలో పెరిగావు. ఎవరి దారిలో నడుస్తావు? నేను మా బాబాయ్ మార్గంలో నడుస్తాను. బాబాయ్ లాగా నాటకాలు వేస్తాను. వేల వేల హృదయాల్లో భక్తి భావన నింపుతాను. మా బాబాయ్ కృష్ణుడి వేషధారణ వేసుకోవడం చాలా ఇష్టం. కృష్ణుని లాగా కాదురా, కృష్ణునిగా మారాలి. చూడు, టైం అవుతుంది. మనం ఈ రోజు రాంపూర్ గ్రామంలోని కోటిలింగేశ్వర ఆలయంలో శ్రీకృష్ణ తులావారం నాటకం వేస్తున్నాం కదా. తేజ్ మనసులో బాబాయ్ లాగా కృష్ణుని వేషధారణలో ప్రజల హృదయాలలో మించిపోవాలని తపన ఉండేది. ప్రతిసారి ఆ అవకాశం చేజారేది. ఈసారి రాంపూర్ సర్పంచ్ గారి కుమారుడు అభిలాష్ కి కృష్ణుడి పాత్ర ఇవ్వడం జరిగింది. చివరికి ఆ అవకాశం కూడా చేజారింది. అభిలాష్ ఎంత బాగా నటించాడు. అచ్చం మీ బాబాయ్ ఎలా నటించాడు. అక్కడ నాటకంలో మీ బాబాయ్ శ్రీకృష్ణుడికి అనిపించింది. నిజంగా భగవంతుడే వచ్చాడా అన్నట్టు నటించాడు. కానీ ఏదో కొద్ది లోపం ఉంది. 6 సంవత్సరాల నుండి శ్రీకృష్ణుడి పాత్ర కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ ఏనాడు నీకు అవకాశం రాలేదు. నీకు అనిపించడం లేదా భగవంతుడు నీ ప్రార్థన వినట్లేదని? చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఆ పాత్ర స్థాయికి నేను చేరుకోలేదు అనిపిస్తుంది. కానీ నాకు ఆ అవకాశం వచ్చింది. అభిలాష్, నీకు సర్పంచ్ కొట్టు అని నీకు అవకాశం వచ్చింది. మీ బాబాయ్కి మీ నాన్నకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళిద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పోదాం కదా. భగవంతుని లీలలు మనకి అర్థం కావు. ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది. బంగారం ఏ విధంగా అగ్ని గుండా ప్రయాణించి సుత్తి దెబ్బలు తిన్నాకే ఉంగరంలాగా మారుతుందో అలాగే భక్తుడు కూడా ప్రయాణించవలసి వస్తుంది. ఎందుకు ఎందుకు నాకే ఇలా జరగాలి? ఎందుకు ఎందుకు నా వాళ్ళకి యాక్సిడెంట్ కావాలి? ఎందుకు ఎందుకు ఇప్పుడే ఇలా జరగాలి? ఎందుకు కృష్ణ? ఎందుకు? డాక్టర్ డాక్టర్, మా నాన్న ఎలా ఉన్నారు? మా బాబాయ్ ఎలా ఉన్నారు? వాళ్ళు బాగా ఉన్నారని చెప్పండి. ఐఎమ్ సారీ తేజ్, ఎంత ప్రయత్నించినా మీ బాబాయ్ని కాపాడుకోలేకపోయాం. ప్లీజ్ నో మోర్. బాబాయ్ బాబాయ్ కృష్ణ కృష్ణ అనుకుంటూ ప్రాణాలు విడిచాడు. మీ నాన్న బతికే ఉన్నాడు. కానీ ఏంటి డాక్టర్? నరాలు బాగా దెబ్బతిన్నాయి. వెళ్ళు, నీవే మాట్లాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి. నాన్న నాన్న, నీ చెయ్యి. తేజ్, నాకు నా కొడుకు ధైర్యవంతుడు, ఎటువంటి కష్టాన్నైనా దాటగలడు అని నమ్మకం ఉంది. ఇదేం కష్టం నాన్న? నేనేం పాపం చెయ్యలేదే నాన్న. 10 మందికి సహాయం చేశావే, ఇదేంటి నాన్న? బాబాయ్ ఒకే ఒక్క కోరిక, నీలో నీ చేతి కృష్ణుడిలో నటించాలని. ఒకే ఒక్క కోరిక, నీ కళ్ళలో నన్ను చూసి గర్వపడాలని ఎంతో ఆశపడ్డానే. నీ తప్పు కాదురా, కర్మ ఎవ్వరూ దాటలేరు. భగవంతుడు మనకు అన్నారు కదా, ఎన్ని కీర్తనలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని పూజలు, ఎన్ని భజనలు అన్ని ఎటుపోయాయి. ఆయన పాదాలే శరణాగతి అని భావిస్తాం కదా. అయినా ఎందుకింత బాధ నాన్న? తేజ్, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడే మనం కృష్ణుడి పాదాలు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. కృష్ణ 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 కృష్ణ. ఏం చేశాడు కృష్ణుడు నీకు? ఆ విగ్రహాలన్నీ తీసి బయటపడే. నీ జీవితం అంతా కృష్ణుడి కోసం దారిపోసావు కదా. నీకేమిచ్చాడు?
చెప్పు నాన్న, చెప్పు. నేను నా చెయ్యిని కోల్పోయాను కావచ్చు, కానీ నా గొంతు, నా భక్తిని కోల్పోలేదు కదా. నా గొంతుతో కృష్ణుడి సేవ చేస్తాను. బాబాయ్ సంగతి ఏంటి? నమ్మకం మొదలుపెట్టదు. బాబాయ్ ఏం చెప్పేవాడో ఒక్కసారి చెప్పు. తేజ్, తేజ్, నా చెయ్యి పట్టుకో. బాబాయ్ ఏం చెప్పేవాడో చెప్పు. ఓ కృష్ణ, నీవు నా చేతుల నుండి చేయగలవచ్చు, కానీ నా హృదయ మందిరం నుండి పారిపోగలవా? మదన్ గారు, హాస్పిటల్ బిల్ 10 లక్షలు అయ్యింది. 2-3 రోజులలో పే చేస్తే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. మదన్ గారు, మీరు ఈ ఊరికి ఎంతో చేశారు. అందరికీ తెలుసు, భగవంతుడు మీ వెంట జంట ఉంటారయ్యా. సర్పంచ్ గారు, చేతులతో నమస్కారం పెట్టలేనయ్యా. హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఒక సహాయం చేయగలరా? మదన్ గారు, మీరు 2 చేతులతో ఎన్నో విగ్రహాలు తయారు చేశారు, కానీ ఇప్పుడు అలా చేయలేదు. నా దగ్గర తీసుకున్న 3 లక్షల అప్పు దాని మీద మీకు కట్టాల్సి ఉంది. నేను మీ ఇల్లు 15 లక్షలకు కొనుక్కున్నాను. తేజ, మీ ఇంటి స్థలంలో నేను ఒక భవనాన్ని నిర్మిస్తాను. కానీ మా ఇల్లు 40 లక్షలు విలువ చేస్తుంది. మీరు మోసం చేస్తున్నారు. నేను ఒప్పుకోను. సర్పంచ్ గారు, తేజ్ మాటలు పట్టించుకోవద్దు. దయచేసి త్వరగా పని కానివ్వండి. ఇప్పుడు బాగుంది నాన్న, అంతా ఒక్క రోజులో పోగొట్టుకున్నా. బాబాయిని, నీ చెయ్యిని, నీ జీవనోపాధి, నా చదువు, చివరకు మనం ఉండే ఇల్లు బాగుంది, చాలా బాగుంది. తేజ్, నీ చదువు ఆగదురా. ఢిల్లీ కాలేజ్ నుంచి లెటర్ వచ్చింది. వచ్చే నెల జాయిన్ కావాలని. భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. నాన్న, చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. బాబాయ్, నువ్వు నన్ను ఎంతో ప్రేమతో పెంచారు. నా కోసం మీరు సర్వం త్యాగం చేశారు. ఇప్పుడు నేను మీకు సేవ చేస్తానన్నా. తేజ్ జీవితం తన కళ్ళ ముందే నాశనమైందని బాధపడుతున్నాడు. కానీ మదన్ గారి నమ్మకం చెక్కు చెదరలేదు. ఇక్కడికి పోదాం నాన్న. నీకున్న ప్రేమ, భగవంతుడిపై నమ్మకానికి నా వందనాలు నాన్న. పాదాభివందనాలు. ప్రపంచమంతా తన వారైనా సరే శ్రీకృష్ణుడిని వదలద్దు. తప్పకుండా ఒక మార్గం చూపిస్తాడు. నమస్తే మదన్ గారు, మీ గురించి విన్నాను. మా మందిరంలో ఒక గది ఉంది, అందులో మీరు ఉంటారా? భోజనం పెట్టలేము, కానీ ప్రసాదం ఇవ్వగలం. మీరు భజనలు పాడితే చాలా సంతోషిస్తాం. మీ దివ్య గానం విని ఆనందిస్తాం. చాలా సంతోషం. తప్పకుండా. సాయిరామ్ మదన్ గారు. చెప్పండి, ఏమైనా సహాయం కావాలా? సాయిరామ్, మేము శ్రీ సత్యసాయి సేవా సదనం సిద్దిపేట వారమండి. మేము నారాయణ సేవ చేస్తామండి. నిస్సహాయులకు 2 పూటగా సరిపడ భోజనాన్ని క్యారేజ్ లో పెట్టి ప్రతిరోజు ఉదయాన్నే అందిస్తాం. మా మహిళా సేవకులు వారు ఎంతో ప్రేమతో నిష్ఠతో వంట చేస్తారు. జెంట్స్ సేవాదర్ వాటిని భక్తి శ్రద్ధలతో అవసరమున్న వారికి, వంట చేసుకోలేని నారాయణులకు ఇంటి దగ్గర అందజేస్తారు. మీ భజన అద్భుతం సాయిరాం. సాయికృష్ణుడు ఇక్కడే ఉన్నాడా అనిపించింది. మీకు ప్రతిరోజు నారాయణ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సాయి కృష్ణుడి ఇష్టం. కృష్ణార్పణ. అలాగేనండి. మరో విషయం, మీ వాడి చదువు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అని తెలిసింది. మీ వాడి అడ్మిషన్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో చేపిస్తాం. చూసావా తేజ్, భగవంతుడు వేళలా మనల్ని ఎలా కాపాడుతాడు. ఓ నాన్న, ఇదంతా మన కృషి. మనం ఎంతో క్రమశిక్షణతో భగవంతుడికి నిత్య ప్రసాదాలు అందించాము. ఇష్టం లేకుండా తేజ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో MCS మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ లో జాయిన్ అయ్యాడు. ఆ ప్రశాంతనీయ వాతావరణం దెబ్బతిన్న తన హృదయానికి ప్రశాంతత కలిగించింది. తేజ్
చక్కగా చదువుకుంటూ మంచి గ్రేడ్ లో ఉన్నాడు. తేజ్ బ్రాస్ బ్యాండ్ లో జాయిన్ అయ్యాడు. ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. నాటకాలలో నటించాడు. ముఖ్యమైన పాత్రలు పోషించాడు. కానీ తనకు ఇష్టమైన కృష్ణుడి పాత్ర తనకి లభించలేదు. 5 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు సాయిరామ్ బాయ్స్ గ్రేట్, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమికి యూజీ వాళ్లకు కుల్వంత్ హాల్లో డ్రామా ఛాన్స్ ఇచ్చారు. సార్ సాయిరామ్, ఇప్పుడు 4 days లో మిడ్స్ ఉన్నాయి. ఎలా మనం చేయగలం? ప్రతిభ ఇప్పటికీ చాలా లేట్. ఆడిషన్స్ ఎప్పుడు తీసుకుంటాం? డ్రామా ఎలా? నా దగ్గర మన గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ కోసం రాసుకున్న సూర్దాస్ డ్రామా స్క్రిప్ట్ ఉంది. కానీ బెస్ట్ యాక్టర్స్ కావాలి. శ్రీకృష్ణ పాత్రకి, సూర్దాస్ పాత్రకి. మన తేజ్ ఎంతో కలగా ఉంటాడు. శ్రీకృష్ణుడి పాత్రకి సరిగ్గా సరిపోతాడు. తేజ్ కి శ్రీకృష్ణుని లాగా చక్కని ఫీచర్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. ఎస్ సార్, మీకు నా గురించి అంతా తెలుసు. నేను ఆ రోల్ చేయగలనా? అంతటి ప్రశాంతత నాలో ఉందా? ఎన్ని రోజులు బాధపడతావు? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ వరీ? ఇట్ ఈస్ మెంటల్లీ క్రియేటెడ్ ఫర్ ఓన్లీ. పోనీ బాధపడితే నీ కష్టం పోతుందా? అందుకే సంతోషంగా ఉండు. ఏదొచ్చినా భగవంతుని ప్రసాదంగా భావించాలి. ఒకసారి అయితే ప్రాక్టీస్ చేద్దాం కదా. అలాగే సార్. సార్, రజీనా, ప్రభా, తేజ్, నేను నీకొక్కడికే కనిపిస్తాను. నీ చిరకాల వాంఛ నాలా మారాలి, నాలా చెయ్యాలని, నటించాలని. చూడు, నేను నేర్పిస్తాను. సూర్యదాస్, నా చేయి పట్టుకో, గట్టిగా పట్టుకో. నిన్ను భవసాగరం నుంచి దాటిస్తాను. ఓ కృష్ణ, కౌస్తుభ, నెమలి కొంచెం, మురళి, కృష్ణ కృష్ణ, కస్తూరి సువాసన, శ్యామ, గోపాల, ఇది నీవా స్వామి? నా కోసం వచ్చావా స్వామి? సూర్దాస్, మీరు ఒక్క అడుగు నా వైపు వేస్తే నేను 100 అడుగులు నీ వైపు వేస్తాను. నా భక్తుల కొరకు ఏమైనా చేస్తాను. నీ భక్తి చాలా గొప్పది. సూర్దాస్, నీకు నేను ఏమివ్వగలను? నన్ను నీకు అర్పితం చేస్తాను. పురుషోత్తమ, పురుషోత్తమ, చాలయ్యా స్వామి, నా జీవితం ధరించిందయ్యా. నీ దివ్య దర్శన భాగ్యం కలిగింది స్వామి. ఇక చాలు. ఈ జన్మకి నిన్ను చూసిన కళ్ళతో ఇంకెవ్వరినీ చూడను. నా దృష్టి తిరిగి తొలగించు స్వామి. తథాస్తు. రాధ పిలుస్తోంది, నేను వెళ్ళొచ్చా? స్వామి, స్వామి, అలాగే స్వామి. తేజ్, నేను నాలా నటించాలంటే నాలా మారాలి. నేను చేసే ప్రతి పని భగవంతుడి సమక్షంలో చేస్తున్నాను అనుకోవాలి. ఎలాగైతే మీ బాబాయ్ నన్ను అతని హృదయంలో నింపాడో, ప్రతి నిమిషం నన్ను ఎలా తలిచాడో నీవు అలానే చేయి. ఇక్కడ తేజ్ కాదు, కృష్ణుడే ఉన్నాడు. తేజ్, తేజ్, ఏమైంది? సార్, మా బాబాయ్ గుర్తుకొచ్చారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఏమైంది తేజ్? శ్రీకృష్ణుని చూసిన వాళ్ళ చేస్తున్నావు. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. నీ కోరిక ఫలించబోతుంది. ఆల్ ద బెస్ట్ డ్రామా. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. తేజ్, మీ నాన్నని పుట్టపర్తికి రమ్మని కాల్ చేయి. అలాగే సార్. నానా, బాగున్నావా? నానా, ఫైనల్లీ కృష్ణుడిలా నటిస్తున్నాను. ఎక్కడో కాదు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ డ్రామాలో స్వామి దగ్గర. చాలా సంతోషం నాయన, చాలా సంతోషం. మీ బాబాయ్ ఉంటే ఎంతో సంతోషించేవాడు. తప్పక వస్తాను. జై శ్రీకృష్ణ. అద్భుతం, డ్రామా అద్భుతం. తేజ్ చక్కగా నటించాడు. తేజ్, ఇంత బాగా నటించావయ్యా. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు దిగి వచ్చారా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తేజ్, మీ నాన్న ఆరోగ్యం దెబ్బతింది. హాస్పిటల్లో
ఎడ్యుకేషన్. డోంట్ వరీ తేజ్, స్వామి అన్ని చూసుకుంటారు. నమ్మకం వదలకు. ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు సార్? ఇదే కర్మ. మా నాన్నను సంతోష పెట్టాలనుకున్నానే తప్ప ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆధారం మా నాన్న. మా నాన్నను కూడా కోల్పోతానని భయం వేస్తుంది. నాన్న నాన్న, ఒక్కసారి కళ్ళు జరుగు నాన్న, నన్ను చూడు నాన్న. మేము తప్ప నాకెవ్వరు లేరు నాన్న. మా నాన్న కూడా నేను కోపం వచ్చిందా? నేను ఇంకా మారలేదు అని కోపం వచ్చిందా? చెప్పు, నేను మా బాబాయ్య పూర్తిగా మారిపోతానని. ఓ భగవంతుడా, నా మొల వినయ్యా, ఈ సూర్యదాసు వినయ్యా. స్వామి, నేను గుడ్డివాణి స్వామి, నన్ను నడిపించయ్యా, నన్ను ఉద్ధరించయ్యా. ఇప్పుడు ఏం చెయ్యాలి స్వామి? స్వామి, స్వామి. తేజ్, తేజ్, కృష్ణ, స్వామి, స్వామి. మదర్, శ్రీకృష్ణుడు, నీ కృష్ణుడు వచ్చాడు. కళ్ళు తెరువు. మదర్, లే. ఇప్పుడైతే నన్ను ఆర్తితో ప్రేమతో పిలిచావు. పరిగెత్తుకుంటూ వచ్చానా లేదా? మీరు ఒక్క అడుగు నా వైపు వేస్తే నేను 100 అడుగులు మీ వైపు వేస్తాను. నేను దివాళిని. స్వామి, ఇదంతా ఏంటి స్వామి? తేజ్, నీ జీవితంలో ఏది జరిగినా అది నా వల్లే జరుగుతుంది. నీ గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా నా ఆజ్ఞతోనే నడుస్తుంది. కృష్ణుడిలా నటించాలనే కోరిక, నీ బాబాయ్ చనిపోవడం, నీ నాన్న చేయి పడిపోవడం, నీవు సర్వం కోల్పోవడం, నా సేవతను వారిని నారాయణ సేవకు పంపడం, నువ్వు యూనివర్స్ లో జాయిన్ చేయడం, బాధ కలిగించడం, ప్రోత్సహించడం, తీర్చిదిద్దడం, నువ్వు కాలేజీలో శ్రీకృష్ణుడిగా నటించేలా అవకాశం అన్ని నా ఆజ్ఞతోనే నడుస్తాయి. నీకు బాధ, ఆనందం కలిగాయి కావచ్చు, కానీ నీ హృదయరాశి అయిన స్వామి నీకు ఏది మంచిదో అదే చేస్తాడు. కృష్ణుడు తన గురించి తాను ఆలోచించడు. తన ఆలోచన సర్వదా భక్తుల కొరికి. మీరు నా గురించి నా మీద మీకున్న తపన కంటే నాకు నా భక్తులపై ఉన్న ప్రేమ ఎంతో ఎక్కువ. తేజ్, నేను నీవు సాధించిన ప్రతి చిన్న విజయాన్ని ఆనందించాను. తేజ్, నేను నీ బాబాయిని. నేను సరిదిద్దడానికి వచ్చాను. నేను నీ శ్రేయోభిలాషిని. నిన్ను సరిదిద్దడానికి వచ్చాను. నేను నీ నాన్నను. సర్వం నేనే. నేను నీ ప్రతి అడుగు సరైన మార్గంలో పడేలా చూస్తూ నిన్ను కాపాడుతూ వచ్చాను. మీరు చేయవలసింది ఒక్కటే, నన్ను మీ హృదయంలో నిలిపి మీరు చూపించిన మార్గంలో నడవడం మాత్రమే. దైవం ఏది చెప్పినా, ఏది చెబుతున్నా, ఏది తగ్గినా అన్ని నీ మంచి నిమిత్తమే. Whatever he does, whatever he talks, whatever he tells, everything is good for you. కనుక ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి. నువ్వు పొరమే తెలియజేస్తూ అప్పుడే ఈ హృదయం యొక్క స్థానములను సాధించడానికి వీలవుతుంది. జనాన్ని నువ్వు ఏమిటంటే ఈ చౌర్యకు వాళ్ళకు కావాల్సినది ఈ జగత్తులో ఏమీ లేదు. ఈ జగత్తుని ఎదుర్కొంటున్నాడు. తాను చేయవలసింది ఈ జగత్తు నిమిత్తం ఏమీ లేదు. ఒక పేదలు మనిషి బలహీన ప్రవర్తన ధర్మము సాధించవచ్చు. ಈಗ ಎಲುಬುಂಬ ನಿಯೋರು ಬಿಲ್ ನನಗೆ ಪಾತ್ರ ಅಸ್ತಿ ಕರ್ತವ್ಯ ಕೃಷ್ಣನಿಗೆ ಹಿಂಚನ నలవత్తయు మొత్తం బతికమని నాకు ఈ చిన్నప్పుడు కావాల్సిందేమీ లేదు. నేను చేయవలసిందేమీ లేదు. దీనితో నేను అనుకుంటాల్సిందేమీ లేదు. కానీ నేను చేసే ప్రతి కథప్పుడు మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. When Krishna said that I have nothing to do, no duty to perform in all the females. I don't need anything at all. I do everything from the